నమస్కారం, చెప్పండి. ఈ మధ్యకాలంలో లవ్ మీద మీ అభిప్రాయం చెబుతారా? లవ్ అంటే లవ్ చేయడం తప్పు కాదు. బట్ ఏంటంటే లవ్ వల్ల మనకు కొన్ని మంచిగా జరగచ్చు, చెడు జరగచ్చు. బట్ అదే నిజం చెప్పాలంటే వేస్ట్ ఆఫ్ ద టైం. లవ్ అనేది ఫస్ట్ ఫోకస్ చేసుకోవాలి, లైఫ్ చూసుకోవాలి. బట్ ఇదంతా పక్కన పెట్టి జనరేషన్ ఇప్పుడు ఏంటంటే మొత్తం నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు ఇది లవ్ అంటే చాలా భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది అలా లేదు. లవ్ అనే ఒక పదానికి మొత్తం వాడేసుకుంటున్నారు. అది చాలా తప్పు అండి, అలా చేయొద్దు. అంటే చాలా గలీజ్గా మారిపోయింది ఈ సొసైటీ మొత్తం. లవ్ అనే పేరుని గలీజ్ చేసేస్తున్నారు. దానికి ప్రేమ అన్నదాన్ని కూడా అర్థం లేకుండా వెళ్ళిపోతుంది. సో అందుకే లవ్ అనేది పక్కన పెట్టి కొంచెం లైఫ్ మీద ఫోకస్ చేసి జనరేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వే ఛాన్సెస్ ఉంది. అంటే జెన్యూన్ లవ్ కాదంటారా? జెన్యూన్ లవ్ అని నేను చెప్పను. అంటే జెన్యూన్గా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి సొసైటీ ఇలా తయారవుతుంది. అదే జెన్యూన్ ఉంటే సొసైటీ ఇలా తయారవ్వదు కదా. ఆల్రెడీ లవ్లో ఉన్న అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మీరు ఏం చెప్తారు? ప్రజెంట్ లవ్లో ఉన్న వాళ్ళకైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ లైఫే చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి అబ్బాయి లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఎఫెక్ట్ అయ్యారనుకో మిగతా పక్కన ఉన్న పర్సన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మాత్రం 100%. ఎవరు నమ్మకంగా జెన్యూన్గా ఉంటారని 100% ఎవ్వరు ఇవ్వరు. ఏడా ఒక 100లో ఒక 100 అంటే 1% అలా ఉంటారు. 99% ఎవ్వరు ఉండరు. ఇది మాత్రం చాలా ఫేక్. టైం వేస్ట్. లవ్ అనేది టైం వేస్ట్. నిజం చెప్పాలంటే పేరెంట్స్ తప్పు ఎవరిది ఉండదు. పేరెంట్స్ అయితే ఎవరు చెడిపోవాలని ఎవరు చెప్పరు. బట్ వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళు సొసైటీలో తిరిగి అలా వాళ్ళంతకు వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు తప్ప పేరెంట్స్ని అనడం ఏంలో తప్పు లేదు దీంట్లో. అయితే ఆ విషయానికి వస్తే పేరెంట్స్ చూపించిన పెళ్ళి బెస్ట్. అలా అని మోసం చేయడం తప్పు. మోసం చేయకుండా జెన్యూన్గా ఉండి చేసుకోవచ్చు, పర్లేదు. లవ్లో ఉండి కూడా జెన్యూన్గా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని రిలేషన్స్ ఒక పర్సన్కి ఏదైనా అవుతుందంటే దానివల్ల ఇంకా దానికంటే బెటర్ కనిపిస్తే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకని లవ్ కంటే అరేంజ్ మ్యారేజే బెస్ట్.